Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే అండి. ఈరోజు క్లాస్‌లో మనం కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటనేది చూడబోతున్నాం. ఈ యొక్క కండిషన్ స్టేట్మెంట్స్‌ని మనం సిలో ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి? అండ్ అండర్ దిస్ కండిషన్ స్టేట్మెంట్స్ మనం నేర్చుకునేది ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్, గో టు అండ్ బ్రేక్ అనే కీవర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం. అండ్ ట్రైనరీ ఆపరేటర్ లో ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాసుకోవాలి, ఆ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ ని ఎలా రీప్లేస్ చేస్తుంది అన్నది చూద్దాం. ట్రైనరీ ఆపరేటర్, అసలు ట్రైనరీ ఆపరేటర్ సింబల్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్, మధ్యలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది అండ్ కాలన్, అగైన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్. బట్ ఆపరేటర్ సింబల్ అయితే క్వశ్చన్ మార్క్, కాలన్స్. ఓకేనండి, ఇది ట్రైనరీ ఆపరేటర్. ఓకే, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ట్రైనరీ ఆపరేటర్? ఈ ట్రైనరీ ఆపరేటర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ ట్రైనరీ ఆపరేటర్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏదైతే మనం రాసుకుంటున్నామో హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కోడింగ్ చేస్తున్నాము. బట్ ఈ ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లైన్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు అండ్ వీ కెన్ యూజ్ కోడ్ వెరీ ఎఫిషియెంట్లీ. ఒకసారి మనం జస్ట్ లాస్ట్ లో రాసిన ఎగ్జాంపుల్ ఉంది కదా, 100 అని, ఏ ఈక్వల్ టు లెస్ దాన్ 100, బి ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 100 అని మనం రాసాము. ఆ ఎగ్జాంపుల్ ని మనం ట్రైనరీ ఆపరేటర్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా రిడ్యూస్ చేయొచ్చు, ఎంత ఎఫిషియెంట్ గా రాయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. నేను జస్ట్ ఇందాక రాసిన ప్రోగ్రామే కొంచెం ఇక్కడ ఏం లేదు. కోడింగ్ అంటే ఇక్కడ ఏం రాసుకున్నా ఒకసారి చెప్తున్నానండి. ఏ ఈక్వల్ టు 100 ఇచ్చాను, బి ఈక్వల్ టు 200 ఇచ్చాను. ప్రింట్ఎఫ్ ఏం చేయమంటున్నానంటే ఏది మాక్సిమం, ఏ కమా బిలో ఏది మాక్సిమం అయితే అది ప్రింట్ చేయమని చెప్తున్నా. ఇక్కడ మనం ఎప్పుడైతే మ్యాక్స్ ఆఫ్ ఏ కమా బి అన్నామో మాక్సిమం అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ ఏ. ఏ గ్రేటర్ దాన్ బి కాదు, రిటర్న్ చేయదు. ఎల్స్ రిటర్న్ బి. ఓకే, కాదు కాబట్టి ఎల్స్ రిటర్న్ బి చేస్తుంది, అంటే 200 మనకి అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇంత కోడ్ రాసాం, ఇంత కండిషన్స్ అన్ని ప్లే చేసుకున్నాం. ఇంత కోడ్ ఉన్న ఈ ప్రోగ్రామ్ ని ట్రైనరీ ఆపరేటర్ యూస్ చేసి మనం సింగిల్ లైన్ తో కూడా క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అయితే మనం రన్ చేసి చూసుకుందాం, తర్వాత ట్రైనరీ ఆపరేటర్ ని యూస్ చేసి ఎలాగో చూద్దాం. ఓకే, మాక్సిమం ఆఫ్ 100 అండ్ 200 ఈజ్ 200. మనకి కోడ్ అయితే అర్థమైంది కదా ఈ పార్ట్ లో? ఓకే, కోడ్ అర్థమైంది. బట్ మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ రాసాం. అసలు ట్రైనరీ ఎక్కువ ఏం కాదు, ఇఫ్ ఎల్స్ కండిషన్ లో అలాగే రాసుకుంటాం. బట్ ట్రైనరీ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు కొంత ఎఫిషియెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైనరీ ఆపరేటర్ సింబల్ క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ అనేది ట్రైనరీ ఆపరేటర్. ఈ ట్రైనరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ఒకసారి ట్రైనరీ ఆపరేటర్ రాసుకున్నప్పుడు ఇలా రాసుకుంటామండి. ఏదైతే మనం ఇక్కడ ఫ్రంట్ లో కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ఒకవేళ కరెక్ట్ అయితే మనం ఈ బ్రేసెస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేయమంటాం, ఎక్స్ప్రెషన్ 1. ఎల్స్ కాదు, తప్పు, మనం ఇచ్చిన కండిషన్ కి ఇది ట్రూ అని కండిషన్ ఇక్కడ ఇస్తాం. కండిషన్ క్వశ్చన్ మార్క్, అది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, బ్లైండ్ గా ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదుందో అది ప్రింట్ అవుతుంది ట్రైనరీ ఆపరేటర్. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ తప్పు అనుకోండి, ఫాల్స్ అనుకోండి,
అప్పుడు కాలన్ తర్వాత ఉన్నది ప్రింట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 అనేది ఇచ్చాను. బట్ అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్రూ ఏదైతే అది ప్రింట్ అవుతుంది, ట్రూ కండిషన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అనుకోండి, ఇక్కడ ఏదైతే ఇచ్చుకున్నామో అది ప్రింట్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్లోకి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ ఇచ్చాను. ఇక్కడ ట్రూ అయింది ప్రింట్ అవుతుంది ట్రూ వాల్యూ, ఇక్కడ ఫాల్స్ వాల్యూ. నేను ఇక్కడ కండిషన్ అని ఏదైతే చెప్పానో అది ఎక్స్ప్రెషన్, లేకపోతే ఎక్స్ప్రెషన్ అని అనుకోవచ్చు, లేకపోతే కండిషన్ మన ఇష్టం. ఓకే, ఇక కింద రాస్తున్నాను చూడండి. ఆ ట్రైనరీ ఆపరేటర్ అక్కడ యాక్చువల్గా అక్కడ రాసుకోవచ్చు, బట్ మనం ఇంటి మ్యాక్స్ ఫంక్షన్ లో రాస్తాం. మొత్తం ఇప్పుడు మనకి ఏదైతే ఈ కండిషన్ లైన్ ఉందో దాన్ని మనం మ్యాక్స్ ఫంక్షన్ లో రాసుకోవచ్చు. మొత్తం ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇవన్నీ మనకి యూజ్ లేదు. ఓకే, సో అది కూడా డిలీట్ చేసేసి రాద్దాము, అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది. ఇదంతా తీసేద్దాం, కామెంట్ చేద్దాం. ఓకే అండి, మొత్తం నేను దాన్ని కామెంట్ చేసేసాను. మనం ఇక్కడ ఏదైతే మనం ముందు రాసుకున్నామో ఆ కోడ్ నేను కామెంట్ చేశాను. ఇప్పుడు ట్రైనరీ ఆపరేటర్ యూస్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. ముందు అసలు అవుట్పుట్ చూద్దాము, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనరీ ఆపరేటర్ ఏం చేస్తుందో. ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ట్రైనరీ ఆపరేటర్ తో కూడా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ 200 వచ్చేసింది. ఇక్కడ జరిగింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ ఫంక్షన్ లో నేను ఎటువంటి చేంజ్ చేయలేదు. జస్ట్ ట్రైనరీ ఆపరేటర్ ఒక సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. ప్రింట్ఎఫ్ లో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది, అండ్ ఐఎమ్ కాలింగ్ ద మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసుకున్నామో ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది, కాల్ అవుతుంది, అండ్ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం. రిటర్న్ ఏమి ఇచ్చామంటే కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ప్రింట్ చేయి 100, ఒకవేళ కాలన్ అది రాంగ్ అయితే బి ప్రింట్ చేయి అది 200. దట్ ఈస్ ద ట్రైనరీ ఆపరేషన్ కండిషన్. నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఎక్స్ప్రెషన్ ఇది, కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నది ప్రింట్ చేసుకుంటుంది, ఒకవేళ ఫాల్స్ అనుకోండి కాలన్ పక్కన ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ఇన్ దట్ సేమ్ వే 100 ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది రాంగ్ కాబట్టి ఏని స్కిప్ చేసి బి ప్రింట్ అవుతుంది అనమాట. దట్స్ వై వి గెట్ ద అవుట్పుట్ 200. దీన్ని మనం ట్రైనరీ ఆపరేటర్ అంటామండి. దట్స్ ఇట్. మనం కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చిన్న ఏజ్ లాంటిది, ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే వీఆర్ అలౌడ్ టు ఓట్. ఒకవేళ లెస్ దాన్ 18 అనుకోండి వీఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. జస్ట్ కండిషన్. ఓకే, యూ కెనాట్ ఓట్ బికాజ్ నేను అక్కడ ఏజ్ 18 ఇచ్చాను. సో ట్రైనరీ ఆపరేటర్ ఫాల్స్ స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఓకే యూ కెనాట్ అంటుంది బికాజ్ నేను 18 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి 30 చేసి చూద్దాం. ఓకే, అంతే అండి ట్రైనరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, చూద్దాం. మీరు కండిషన్స్ మార్చి ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. రైట్, ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.